ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక 63వ ఘట్టం దాటి 64లో అడుగు పెట్టబోతోంది. శ్రీ మహావిష్ణు అనుగ్రహం కారణంగా ఎందరో తల్లిదండ్రులు తమ తమ సంతానాన్ని ఇలా పంపిస్తూ ఉన్నటువంటి కారణంగా సాగుతోంది. అలా అని చెప్పి వీళ్ళు పంపకపోతే ఎవరు రారు అనేది సమాధానం కాదు. కానీ అంత ధైర్యంగా పంపించడం అనేది చెప్పుకోదగ్గటువంటి అంశం అనే యథార్థాన్ని మనవి చేస్తూ 63వ ఘట్టం దాటి 64లోనికి అడుగు పెట్టబోతున్నామనే విశేషాన్ని మరింత ఆనందంగా మీ అందరి ముందు తెలియచేస్తున్నాను. ఈ స్ఫూర్తితో వాళ్ళు 50 నుండి 59వ శ్లోకం వరకు చదవబోయే ముందు ఓ అతి ముఖ్యమైనటువంటి విశేషాన్ని అనుకుని మనం వెళ్దాం. ధాత అను నామం. ధాత డుధాయి ధారణ పోషణ యోహని సంస్కృతంలో ధాతువు దాని మీద ఏర్పడుతుంది. ధాత అంటే అలా రక్షించేవాడు, అంతకుముందు ధరించినవాడు అని అర్థం. ఒక శిశువుని స్త్రీ గర్భంలో 9 నెలల పాటు ధరించి ఆ తర్వాత 10వ నెలలో వాడిని లోకానికి పంపి అక్కడి నుంచి వాడి జీవితాంతము కూడా పోషిస్తూనే ఉంటుంది. అది విధానం. ధాత అంటే ఏ బ్రహ్మన్నాడో ఆయన లక్షణం కూడా అదే, ధరించడం, పోషించడం కూడా. మహావిష్ణువు యొక్క ఆజ్ఞకి అనుగుణంగా వీడు ఈ లోకంలో పుట్టాలి, ఈ లక్షణాలతో పుట్టాలి, ఈ విధమైనటువంటి ఉన్నతికి వెళ్ళాలి, ఈ విధమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి, వాటిని ఎదుర్కొనే విజయాన్ని సాధించాలి, నిరుత్సాహపడకూడదు, ఉత్సాహంగా ఉండాలి. ఇలా ఏదేదో ప్రత్యేకంగా చేసి ఎవరు సృష్టిస్తారో ఆయన ధాత. ఆయన ధాతకి 4 ముఖాలుంటాయి. ముఖాలు అంటే నోళ్ళు అని అర్థం. ఆ 4 నోళ్లతోనూ 4 వేదాల్ని, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదం అనే 4 వేదాల్ని నిరంతరం చదువుతూ ఉంటాడు అని తరువాతి కాలంలో తెలియచేయబడ్డ మాట. అసలు ఏ బ్రహ్మన్నాడో ధాత అంటామే ఆయనకి 5 ముఖాలు, పంచముఖ అని పేరు. 5 ముఖాలు. ఆ 5 పృథివీ, అపు, తేజో, వాయు, ఆకాశాలోని ఈ 5 మీద ఆధిపత్యం కలిగి ఉండేవాడు ఒకప్పుడు ఈ బ్రహ్మగారు, ధాత అయినటువంటి వాడు. బాగా ఆలోచించినటువంటి శంకరుడు నీకు 4 మాత్రం చాలు, అంటే పృథివీ, అపు, తేజో, వాయు అనే 4 భూతాల మీద ఆధిపత్యం చాలు. ఆకాశం అనేటటువంటి ఆ 5వ పంచభూతాల్లోది ఏ 5వది ఉందో దాని మీద నీకు ఆధిపత్యం సరికాదు, ఉండకూడదని నిర్ణయించి అదిగో ఆ తలని తొలగించాడు అని. కథ ఏం చెప్తుందంటే అలా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలని నరికేశాడని చెప్తుంది కథ. అయ్యయ్యో, దేవతలకు కూడా పడదన్నమాట. ఒక దేవుడు ఇంకో దేవుడి తల నరికేస్తాడన్నమాట. ఇలా హత్యల్ని చేసేటటువంటి వాళ్ళు దేవుళ్ళ అని మనకు అభిప్రాయం కలిగేలా ఉంటుంది. కాదు. పంచభూతాలు అయితే, పంచభూతాలు బ్రహ్మకు 5 శిరస్సులు అయితే నీకు ఆకాశానికి సంబంధించిన ఆధిపత్యాన్ని, దాని మీద అదుపు చేసే తనాన్ని తొలగిస్తున్నానని ప్రకటిస్తూ శివుడు అదిగో ఆ 5వ తలని తీసేశాడు. అప్పటి నుంచి ధాత 4 తలలు కలిగిన వాడుగా అయ్యాడంటే పృథివీ, అప్పు, తేజో, వాయు అనే 4 పంచభూతాల్లో ఉండే 4 మీద మాత్రమే అదుపు చేయగలిగిన తనాన్ని కలిగి ఉన్నాడు అనేది అర్థం. ఇక రెండవది విధాత అని. విధాత అంటే ఈ పంచభూతాలని సృష్టి చేసిన ఏ ప్రపంచం ఉందో ఆ ప్రపంచాన్ని సృష్టించినటువంటి వాడు విధాత. ధాత అంటే ఈ బ్రహ్మ, విధాత అంటే ఈ అనంతమైనటువంటి సృష్టిని చేసినటువంటి మహానుభావుడు ఎవరున్నారో ఆయన విధాత. ధాతకి విధాతకి తేడా. పృథివీ
నేలని సృష్టి చేశాడు. ఆ నేలలో ఇంత నీరుండాలి, ఇంత ఖనిజం ఉండాలి, ఇంత రత్నరాశులు ఉండాలి, ఇంత ఇతరమైనటువంటి వస్తు సంపద ఉండాలి అని నేలలో ఏమేమి ఈవేళ మనకి లభిస్తున్నాయో ఆ లభించే వాటిని ఎంత ఎంత ఉండాలో అంతంతా ఆలోచించి నియమించుకుని అంతే ఉండేలా చేసి పృథివిని సృష్టించాడు ఆయన. ఈవేళ మనకి భూమిలో నుండి ఏ నీరు వస్తుందో, ఏ నల్లనైనటువంటి అమోఘమైనటువంటి రాక్షసి బొగ్గు మొదలైనవి వస్తున్నాయో, ఏ మహాద్భుతమైన ద్రవ్యరాశికి సంబంధించినటువంటి బంగారము మొదలైనటువంటి గనులు, అంటే వాటిని అమ్ముకుంటే అంత ద్రవ్యం వస్తుంది, అటువంటి బంగారం మొదలైనటువంటి లోహాల గనులున్నాయో వాటిని, ఇళ్ళన్నీ కట్టుకోవడానికి కావాల్సినటువంటి రాళ్ళని వాటిని, అంతేకాక మెత్తనైనటువంటి మట్టిని, ఇసుక మట్టిని, ఇంకా బరక మట్టిని, ఏమేం కావాలో అన్నిటినీ కూడా ఇంతింత పరిమాణంలో ఉండాలి అని పృథివిని సృష్టించిన వాడు విధాత. పృథివీ తర్వాత అప్పు నీళ్లు. నీళ్లు మామూలుగా మనం అనుకుంటున్నాం అన్ని నీళ్లు ఒకటే అని, కాదు. నీళ్లకి ఓ గుణం ఉంది, దాని పేరు రసము అని అర్థం. అంచేతనే ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జేదాతన మహే రణాయ చర్చసే యోవ శివతము రసహ అంటారు. నీళ్లలో రస అనేటటువంటి గుణం ఉంది కాబట్టే మొక్కల్ని మనం అలా వేస్తే చక్కగా మొలవగలుగుతున్నాయి, మొలుస్తున్నాయి. కొన్ని నేలల్లో మనం మొక్కని పాతినా ఏమాత్రపు ఆ భూమిలో పాతినప్పటికీ కూడా మొలక కూడా రాకుండా అయిపోతుంది, విత్తనాన్ని కూడా పోగొడుతుంది. విత్తనాన్ని కూడా మొలకెత్తకుండా చేస్తుంది, విత్తనాన్ని ధ్వంసం చేసి మాడిపోయేలా కూడా చేస్తుంది. అంటే భూమిలో ఉండే నీటిలో రసం అనే గుణం ఉంది. ఇవాళ పంటలన్నీ మనకి పండుతున్నాయి అంటే కారణం అలా పంట పండించడానికి కావలసిన శక్తి ఉన్నటువంటి తనం కలిగిన నీళ్లు దాంట్లో ఉన్నాయని అర్థం. ఇప్పుడు మనం కొత్త కాలపు విజ్ఞాన శాస్త్రంతో మందులన్నింటినీ ప్రయోగించి భూమికి ఉన్నటువంటి సహజ గుణమైన రసాన్ని పోగొడుతున్నాం. పోగొడుతూ ఉంటే ముందు నాటికి ఏమవుతుంది, పంటలు పండే అవకాశం ఏమాత్రము ఉండదు. అంచేతనే ఈవేళ విజ్ఞాన శాస్త్రజ్ఞులు బాగా గమనించుకుని ఆధునిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఈ మందుల్ని కొట్టడం ఆపేద్దాం అనో నిర్ణయానికి వచ్చారు దాదాపుగా. ఈ విషయం పూర్వమే విష్ణువుకి తెలుసు కాబట్టి పృథివీ అప్పు. ఇంకోటి కూడా ఉంది నీళ్లకుండే విశేషం. ఏ నీళ్లున్నాయో అవన్నీ కూడా కొన్ని పాలతో సమానమైన రుచితో ఉంటాయి, కొన్ని చక్కనైనటువంటి రుచికరమైనటువంటి నదులు ఉంటాయి, కొన్ని విపరీతమైన ఉప్పతనాన్ని కలిగి ఉంటాయి, కొన్ని అదో రకమైనటువంటి రుచితో ఉంటాయి. ఇన్ని విధాలైన రుచులు కలిగిన నీళ్లున్నాయి కాబట్టే వాళ్ళు ఆలోచించి ఇదిగో ఈ 5 గొప్ప నదులయ్యా, ఈ 5 గొప్ప నదులయ్యా అని చెప్పి ప్రత్యేకంగా కావేరి తుంగభద్రాచ కృష్ణవేణి చ గౌతమి భాగీరథీతి విఖ్యాత పంచ గంగా ప్రకీర్తిత, ఈ 5 నదులు గొప్పవి అన్నారు వాళ్ళు. ఎందుకని ఒక్కొక్క నదిలో ఒక్కొక్క గొప్ప గుణం ఉందని గమనించుకుని ఆ 5 గుణాలు ఏ ఏ నదుల్లో ఉన్నాయో లెక్కించి వీటిని పంచగంగాలు అన్నారు. ఎంత గొప్ప మాట అది, ఆలోచించి చెప్పారు అది. అలాగే ప్రత్యేకంగా గోదావరి, కృష్ణ వీటికి కూడా అలాగే పంచగంగలు అని పేరుంది. వీటికి మాత్రమే ఆ గుణం ఉంటుందని, మిగిలినటువంటి ఆ ఏ నది అయితే కనిపిస్తాయో వాటిలో ఉప్పదనం మాత్రమే ఉండి మొలకెత్తించే గుణం ఏమాత్రము ఉండదు అని అర్థం. మనం సముద్రానికి దగ్గరలో ఉండేటటువంటి చోట్ల కూడా ఏదైనా భూమి లోపల కానీ తవ్వితే అక్కడ మళ్ళీ కొబ్బరి నీటితో సమానమైనటువంటి నీరు కూడా లభించవచ్చు. ఇది ఈ విశేషాన్ని గమనించినటువంటి వాడు ఎవరంటే విధాత. అలా సృష్టి చేశాడు ఆయన. అంటే అందరికీ పంట పొలం ద్వారా చక్కని ఆహారం లభించాలని ఏర్పాటు చేశాడు కాబట్టి. పృథివీ అపు తేజ, అమోఘమైన ఆకాశం నుంచి ప్రకాశం మనకి లభిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశం 12 విధాలైన ప్రయోజనాల్ని మనకి ఇస్తూ ఉంటుంది. ఏమేమిటవి? ఒకటి, మామూలుగా ఎండొస్తే బట్టలన్నీ ఆరిపోవడానికే కదా అనుకుంటాం. అస్సలు ప్రయోజనం కాదు, అది చాలా తక్కువ ప్రయోజనం. ఏ శీతకాలం మనకైతే ఉందో ఆ శీతకాలంలో విపరీతమైన చలితో మనం వణికిపోతూ ఉంటే గజగజ ఆ చలిని పూర్తిగా నాశనం చేసి వేడిమిని కలిగించి మన శరీరం దానికి తట్టుకుని జీవించేలా చేసేంతటి వేడిమిని ఆయన ఇస్తాడు.
తేజ. అంతేకాదు చక్కగా వంట వండగలిగినటువంటి ఆ అగ్నిలో వేడితనాన్ని ఇస్తాడు, దాన్నే దాహక గుణము అంటారు. అంతేకాదు స్త్రీ యొక్క గర్భంలో శిశువు పెరిగేటటువంటి సందర్భంలో ఎంత మాత్రపు వేడి ఉంటే లోపల శిశువు జీవిస్తుందో, వేడిమితనం పెరుగుతూ ఉంటే ఎంత తగ్గిస్తే శిశువు పెరగగలుగుతుందో, ఎంత మాత్రపు చల్లదనం మాత్రమే ఉండాలో అలా వేడిమిని తగ్గిస్తూ హెచ్చిస్తూ శిశువు ఎదుగుదలకు కావలసినటువంటి ఆ తేజస్సుని కూడా కలిగేలా చేసినటువంటి వాడు విధాత. పృథివీ అపు తేజోవాయు. మన శరీరంలో పంచవిధ వాయువులు, మరో పంచవిధ వాయువులు అంటే మొత్తం 10 విధ వాయువులు మన శరీరంలో సరైనటువంటి తనంలో ఉండేలాగా, అలాగే మొత్తం ప్రపంచంలో కూడా సకలమైనటువంటి వాయువులు సరైన స్థాయిల్లో అంతే పరిమాణంలో ఉండేలా చేసి రక్షించేవాడు విధాత. చిట్ట చివరిది ఆకాశం. బాగా గమనించి చూడండి, సృష్టించిన వానికే నాశనం చేయగలిగిన శక్తి ఉంటుంది, ఆ తెలివితేటలు ఉంటాయి, ఆ నైపుణ్యము ఉంటుంది. అంచేతనే మనం అహంకరించిన వేళ మాకు తెలుసు భూమి గురించి అంటే భూకంపాన్ని ఏర్పాటు చేసి ధ్వంసం చేస్తాడు. అలాగే అప్పు నీళ్ల గురించి మాకన్నీ తెలుసు అని గాని వ్యవహరించి పరమేశ్వరుని అహంకరించి వ్యతిరేకిస్తే వెంటనే జల ప్రళయాన్ని తీసుకొచ్చి మొత్తం నాశనం చేస్తాడు. అలాగే వాయువు గురించిన అన్ని విశేషాలు మేము ఎరుగుదు అని వ్యతిరేకించినట్లయితే చెప్పలేనటువంటి వాయు ఉపద్రవాన్ని కలిగించి మేడలని మిద్దెలన్నింటినీ కూల్చిపడేస్తాడు. అదే తీరుగా తేజస్సుని గురించి కూడా వ్యతిరేకించినట్టయితే చెప్పలేనంతటి వేడిమిని ప్రళయకాలంలో 12 మంది సూర్యుల్ని ఒకే ఒకసారి ప్రకాశింపజేసి చిన్న అతి సూక్ష్మమైన అనురూపంలో ఉండే జీవి దగ్గర నుండి బ్రహ్మాండమైనటువంటి జీవి వరకు అన్నిటినీ నాశనం చేసి పడేస్తాడు. ఆకాశం గురించి మాకంతా తెలుసును అని అహంకరించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి పిడుగులని వర్షింపజేస్తాడు, తోకచుక్కలను వచ్చేలా చేస్తాడు, ఇంకెన్నెన్నో చేసి మొత్తం ఆకాశంలో ఉండే విధానం అంతటినీ కూడా మన మీద ప్రయోగించి ఒక్కడు కూడా లేకుండా ఉండేలా చేసేస్తాడు. కాబట్టి చెప్పదగినది చెప్పవలసింది ఏమిటంటే అహంకారం సరికాదు అని. ధాత అంటే మనని సృష్టించేటటువంటి బ్రహ్మ, విధాత అంటే ప్రపంచాన్ని సృష్టించేటటువంటి ఆయన అనర్థం. ఈ తేడాన్ని మనం గమనించాలి. ఈ ఇద్దరినీ కూడా సృష్టించినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు మాత్రమే. ఈ స్ఫూర్తితో మనం 50 నుండి 59వ శ్లోకం వరకు స్పష్టంగా శుద్ధంగా పెద్ద గొంతుతో చదువుదాం. ప్రారంభించండి. స్వవచో వ్యాపీ నైకాత్మా నైక కర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్న గర్భోదనేశ్వరః ధర్మగుప్ధర్మకృత్ ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః గభస్తి నేమి సత్వస్థ సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః సోమపోమృతపః సోమః పురుజిత్ పురుసత్తమః వినయో జయ సత్యసందో దాశార్హ సాత్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో మిత విక్రమః అంబో నిధిరనంతాత్మా మహోదధిశయోంతకః అజో మహార్హ స్వాభావ్యోజితా మిత్ర ప్రమోదనః ఆనందో నందనో నంద సత్యధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపదశ్రితసాధ్యక్షో మహాశృంగకృతాంతకృత్ మహావరాహో గోవిందో సుషేణ కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రధరాధరః వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. ముకుందో మిత విక్రమ అని చదువుతున్నారు మీరు. ముకుందో అమిత విక్రమ. ఆ
ఆ అనేది దో అనే అక్షరంలోకి చేరిపోతుంది. కానీ మనం చదివేటప్పుడు ముకుందో మిత విక్రమ అని చదివితే ఇంత మాత్రపు పరిమాణమే కలిగిన యుద్ధ పరాక్రమం కలిగిన వాడు అని అర్థం వస్తుంది. మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఇంత మాత్రపు పరిమాణం కలిగిన యుద్ధాన్నే చేయడు, అంత మాత్రమే శక్తి ఉన్నవాడు కాదు. ముకుందో అమిత విక్రమ. కొద్దిగా అక్కడ మనకి ఆ వరస రాగం దెబ్బతిన్నా సరే ముకుందో అమిత విక్రమ అని చదవాలి. ఒక్కసారి ఆ పాదం చదవండి. సోమపో అమృతప సోమ అలా చదవండి. సోమపోమృతప సోమ పురుజిత్ పురుషత్తమః వినయో జయ సత్య సందోదాచార సాత్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో అమిత విక్రమః. అక్కడే కంగారు పడదు. ముకుందో అమిత విక్రమ అనండి. ముకుందో అమిత విక్రమః. ఇప్పుడు మళ్ళీ సోమపహ దగ్గర నుంచి చదవండి. సోమపోమృతప సోమ పురుజిత్ పురుషత్తమః వినయో జయ సత్య సందోదాచార సాత్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో అమిత విక్రమః. అది ఒక్క మాట. ఆ పైన సోమపో అనే దగ్గర నుంచి ఎందుకు చదివించా అంటే అక్కడ కూడా ఆ ఓకారంలో చేరిపోతుంది. సోమపో అమృతప సోమ అని. ముకుందో అమిత విక్రమ అన్నట్టుగానే అక్కడ కూడా సోమపో అమృతప సోమ. అర్థమైందా? అది. ఇప్పుడు ఓ విశేషాన్ని మనం తెలుసుకున్నాం. సోమపహ అని. సోముడంటే చంద్రుడు మనకి తెలుసు. సోమపహ అంటే చంద్రుడిని పహ రక్షించేవాడు అని అర్థం. పాతీతి పహ, ఆయన భూమిపుడు అంటాం, అంటే భూమిని రక్షించినటువంటి వాడు అని అర్థం. అలాగే సోమపహ అంటే చంద్రుడిని రక్షించిన వాడు అని అర్థం. చంద్రుడిని ఏం రక్షిస్తాడండి ఈయన? ఏ సూర్యుడున్నాడో ఆ సూర్యుడు బ్రహ్మాండమైనటువంటి వేడిమితో ఉన్నప్పుడు మాత్రమే చల్లగా మంచు ముద్దలా ఉండేటటువంటి చంద్రుడు ఆ వేడి కారణంగా కరుగుతాడు. ఆ కరిగినటువంటి ఆ దాని ద్వారానే బ్రహ్మాండమైనటువంటి చల్లదనం, దాని ద్వారా నీరు వచ్చి నదుల్లోకి చేరుతుంది. చంద్రుడు అనేటటువంటి వాడు కరిగే గుణం కానివాడు అయ్యుండి ఉంటే మనకి నీళ్లు లేవు. ఆ నీళ్లు ఈ సెలయేరులోకి అలాగే ఇంకా ఇతరమైనటువంటి నదుల్లోకి వాటిల్లోకి ప్రవేశిస్తోంది. వచ్చేవి ప్రవాహాన్ని కలిగి ఉంటున్నాయి, ప్రవహిస్తున్నాయి. అంటే కారణం సూర్యుని యొక్క ప్రకాశం బట్టి చంద్రుడు కరగడం దానికి కారణం. అర్థమవుతుందా? సోమపహ. కాబట్టి ఆ చంద్రుడిని రక్షించేవాడు ఎవరంటే సూర్యుడు మాత్రమే. ఇంకో విశేషం కూడా ఉంది. స ఉమా, ఉమయా సహ సోమ. ఉమా అంటే పార్వతీదేవి. ఊ అంటే యుద్ధం, ఊ అంటే తపస్సు. మా వద్దు. ఏ శంకరుడు అనేటటువంటి వాడు మన్మథుణ్ణి భస్మం చేసేసాడో ఆ భస్మం చేసినటువంటి సందర్భంలో పార్వతి తీవ్ర అవమానంగా భావించింది ఆ సంఘటనని. ఇంతటి మహాద్భుతమైనటువంటి రూప లావణ్య సౌందర్యం కలిగిన నన్ను అవమానిస్తూ మన్మథుణ్ణి భస్మం చేసేస్తాడా శంకరుడు అని చాలా దుఃఖం కలిగింది అయింది ఆవిడ. ఆ పట్టుదలతో ఏ శంకరుడు ఈ మన్మథుణ్ణి భస్మం చేసేసాడో నేను అదే శంకరుణ్ణి వివాహం చేసుకోదలిచాను అని బ్రహ్మాండమైనటువంటి తపస్సుని, ఊ అంటే తపస్సుని ప్రారంభించడానికి ఎడుతూ ఉంటే తండ్రి అయినటువంటి హిమవంతుడు, తల్లి అయినటువంటి మేనక ఇరువురు కూడా ఉ మా అమ్మా తపస్సు చేయకు అని ప్రార్థించారు. తపస్సు ఆవిడ ఎక్కడ చేస్తానంటోంది? బహిరంగ ప్రదేశంలో చేస్తానంటోంది. పైగా ఏదైనా ఒక ఇంట్లోనో, ఓ పర్ణశాలలోనో, ఓ ఆశ్రమంలోనో
చేసినట్టయితే కాస్త పైన ఆచ్ఛాదన ఉంటూ కొంత బాగుంటుంది. కానీ అలా కాదు. గ్రీష్మే పంచాగ్ని మధ్యస్థ, 4 వైపులా బ్రహ్మాండమైనటువంటి నెగళ్ళు మంటల రూపంలో వేసుకుని ఆ గ్రీష్మకాలంలో తపస్సు మొదలు పెడుతుంది ఆవిడ. అలాగే వర్షాసు స్థండిలేశయా, దిమ్మరించి కురిసేటటువంటి వర్షకాలంలో అలా పెద్ద పెద్ద బండల మీద అలాగే కూర్చుని తపస్సు చేయడం, అక్కడే నిద్రపోవడం, విపరీతమైనటువంటి అలసట వచ్చిన కాలంలో. ఇక శీతకాలంలో ఇంకా చక్కనైనటువంటి చల్లనైనటువంటి వాటి మీద ఇది చూసి భయపడిపోతూ ఆ తల్లి తండ్రి అయినటువంటి మేనకా హిమవంతులు ఉమా ఉమా తపస్సొద్దు అన్నారు. అటువంటి ఉమాతో కూడినటువంటి వాడు ఎవరు అంటే సోమహ అంటే శంకరుడు. శంకరుణ్ణి కూడా రక్షించేవాడని పాతీతి శంకరుణ్ణి కూడా రక్షించినటువంటి వాడు సోమపహ శ్రీ మహావిష్ణువు. శంకరుణ్ణి ఎక్కడ రక్షించాడండి? శ్రీహరి అనుకుంటాం, కాదు. ఏ పాల సముద్రాన్ని దేవదానవులు అంటే దేవతలు రాక్షసులు ఇరువురు చిలికారో ఆ చిలికినటువంటి సందర్భంలో కాలకూటం అనే పేరు కలిగిన బ్రహ్మాండమైన విషం అగ్ని రూపంలో పైన పొగలని అలా వెదజల్లుతూ మొత్తం ప్రపంచం అంతా కూడా పొగలతో నిండిపోయేలా వచ్చిందో, ఆ వచ్చినటువంటి ఆ కాలకూటం అనే విషాన్ని పార్వతీదేవి స్వయంగా స్వీకరించు అని అంటే వెంటనే శంకరుడు మింగేశాడు. ఆ మింగినటువంటి కారణంగా అక్కడ ఆ విషం ఉండిపోయే లోపల శంకరునికే ప్రాణ అపాయం కలగబోయిన స్థితి వచ్చింది. సృష్టిని బ్రహ్మ చేస్తే, స్థితిని విష్ణువు చేస్తూ ఉంటే, లయాన్ని శంకరుడు చేస్తాడు. అలాంటి సందర్భంలో లయకర్త అయినటువంటి శంకరునికే ఇబ్బంది కలుగుతూ ఉంటే, సృష్టి స్థితి లయాల్లో స్థితి అంటే రక్షణని చేయవలసిన కర్తవ్యము బాధ్యత కలిగిన ఏ శ్రీహరి ఉన్నాడో ఆయన సోమపహ, ఇదిగో ఈ శంకరుణ్ణి రక్షించాడు. అంచేతనే ఇక్కడ నీలి రంగు కంఠం కలిగిన వాడయ్యాడు. అక్కడే గట్టిగా ఆ విషం ఆగిపోయేలా జరిగింది. అలా ఆగిపోయేలా భౌతికంగా చేసింది ఎవరంటే పార్వతీదేవి కంఠాన్ని ఇలా పట్టి. పార్వతీదేవికి అలాంటి ఆలోచన కలగడానికి కారణం శ్రీహరి సోమపహ. ఇది 2వ విశేషం. 3వ విశేషం కూడా ఉంది. ఓషధీనాం పతి, సోముడు నాడే చంద్రుడు బ్రహ్మాండమైనటువంటి ఓషధులనన్నిటినీ పుట్టిస్తూ ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి శ్రీశైలానికి కానీ మనం వెళ్ళి చూస్తే అక్కడ ఉండేటటువంటి మంత్ర శాస్త్రవేత్తలు, అలాగే భౌతికమైన విశేషాలు తెలిసినటువంటి వాళ్ళు పూర్ణిమ నాడు ఏ ఏ పెద్దవైనటువంటి శిలలు మెత్తగా ఉంటాయో, ఏ ఏ శిలలు ఏ ద్రవాలని అలా ద్రవిస్తూ ఉంటాయో, వాటి నుంచి ఏ విధమైనటువంటి ఓషధులు పుడతాయో చెప్పగలరు. ఇప్పటికీ అలాంటి వాళ్ళు 2-3 ఉన్నారు. అంచేత వెన్నెల నిండుగా ఓషధులు ఉంటాయి. అంటే శరీరపు రోగాలని తీర్చగలిగినటువంటి ఔషధులు కొన్ని ఉంటాయి. మనం ప్రకృతి వైద్యానికి కానీ వెళ్ళినట్లయితే ఆ ఎండలో కూర్చోబెడతారు. ఒంటి నిండుగా మంచి ఒండ్రు మట్టిని రాస్తే కొన్ని వ్యాధులు తగ్గుతాయి. అదే విధంగా వెన్నెలలో కూర్చుని ఆ విధమైన వ్యాధులు పోవడం కోసమని ఒక చికిత్స ఉంది. దాన్ని చంద్రమ అంటే చంద్రునికి సంబంధించినటువంటి చికిత్స కాబట్టి అది సౌర చికిత్స అయితే, ఇది చాంద్ర చికిత్స, చంద్రునికి సంబంధించిన వెన్నెల. మనం కూడా మామూలుగా వెన్నెల్లో కూర్చున్నట్టయితే కాసేపు చల్లగా ఉంటుంది, ఇంకా కాస్త చల్లదనం పెరగగానే మనం లోపలికి వచ్చేస్తాం. కానీ ప్రకృతి ఆశ్రమ విధానాన్ని కానీ పాటించినట్లయితే ఆ అంత చల్లదనంలో కూడా శరీరపు వ్యాధులు కొన్ని తొలగడానికి కావలసిన చల్లదనం వస్తుంది అని. కార్తీక పూర్ణిమ అని వస్తుంది మనకి మామూలుగా. కార్తీక పూర్ణిమ నాటి అర్ధరాత్ర కాలంలో ఆవు పాలని సరిగ్గా ఆ చంద్రుడు బ్రహ్మాండమైనటువంటి వెన్నెలని బాగా ఇస్తూ ఉండేటటువంటి వేళ, అంటే 12 గంటల వేళకి 48 నిమిషాల వెనకాల, అంటే 11 గంటల 12 నిమిషాలకి అదిగో ఆ చంద్రుని వెన్నెల పడేలాగా చేసి ఆవు పాలలో
మెడ మీద ఎక్కడో పెడితే ఆవు పాలలో పడేలా చేసి పూర్తిగా ఆ ఉండేటటువంటి చంద్రుని కిరణాలు పడ్డటువంటి ఆవు పాలని 12 గంటలకి తెచ్చి బాగా తెరలబెట్టి దాంట్లో మనం ఈ మిరియాల పొడిని కానీ వేసినట్టయితే ఎన్ని పాలకి ఎంత పరిమాణమో స్త్రీలకి తెలుసు కాబట్టి చేస్తే సంవత్సర కాలం ఏ విధమైన రొంపలు పడిశాలు దగ్గులు కంఠ వ్యాధులు రాకుండా ఉంటాయని శాస్త్రం తెలియచేస్తోంది. ఆలోచించి చూడండి, కార్తీక పూర్ణిమ అటు సూర్యశక్తి ఉంటుంది, కృత్తికాగ్నిర్దేవత కాబట్టి సూర్యశక్తి ఉంటుంది, పూర్ణిమ కాబట్టి చంద్రశక్తి ఉంటుంది. ఈ 2 శక్తులు కలిసి ఈ వ్యాధులు రాకుండా చేస్తాయి. మనకి ఏ విధమైనటువంటి శ్వాసకోశ వ్యాధులు రాకుండా చేస్తాయి. సోమపహ చంద్రుడిని రక్షించిన వాడు, చంద్రుని ద్వారా రక్షణని పొందేటటువంటి విధానాన్ని మనకి తెలియచేసినటువంటి వాడు కూడా శ్రీ మహావిష్ణువే అనే అర్థాన్ని తెలియచేస్తుంది. ఎంత అర్థం దీంట్లో 3 అక్షరాల నామం సోమపహ అనే దాంట్లో దాగుంది. గమనించి చూడండి, ఇది మనం నేర్చుకోవాల్సింది. ఈ స్ఫూర్తితో మనం 64 నుండి 65వ ఘట్టంలోనికి వెళదాం. అనేకమైనటువంటి వైజ్ఞానిక విశేషాలు మనకి స్పష్టంగా తెలుస్తున్నాయి. విష్ణు సహస్ర నామ మాధుర్యం అనే శీర్షిక ద్వారా విష్ణు సహస్రనామం అనేది కేవలం దైవ భజన చేసుకునే అందుకు ఉపయోగించేటటువంటిది కానే కాదని, లౌకికమైన ఆధ్యాత్మికమైన వైజ్ఞానికమైన అనేక రహస్యాలని మనకి తెలియచేసేది అనే అర్థాన్ని తెలుసుకోవాలని ప్రార్థిస్తూ ప్రేక్షకులైనటువంటి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఈ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతూ శ్రీ మహావిష్ణు అనుగ్రహం ఇలాగే కొనసాగుతూ ఉండాలని ఆయనకు సాష్టాంగపడుతూ ఓం నమో వెంకటేశాయ.